వెల్కమ్ మనం కిందకే. హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ మిర్రర్. ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే ఎత్తైన కొండల మీద దట్టమైన అడవి తల్లి పొత్తిళ్లలో పొదిగి ఉన్న ఒక చిన్న కోందు గిరిజన గ్రామాన్ని అయితే చూడబోతూ ఉన్నామన్నమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్లో దాగి ఉన్న ఈ గ్రామానికి కనీస అవసరాలు కూడా తీరని స్థితిలో వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అనేది కూడా మనం ఈ వీడియోలో చూడొచ్చు. ఈ వీడియో అయితే చాలా బాగుంది, ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. పక్షుల కిలకిల రావాలు ఎంత బాగా అనిపిస్తున్నాయో చూసారా. దాంతో పాటుగా అడవి కోళ్ళు కూడా కూస్తున్నాయి, మీరు విన్నారా? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, అడవి కోళ్ళు కూడా కూస్తున్నాయి అన్నమాట దగ్గరలో. అదిగో అన్నయ్య, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారన్న? తీగలకి వెళ్ళారా? ఏం తీగలు అవి? దేనికోసం ఆ తీగలు? వైము తీగలు అంటారు. వైము తీగల? ఆహా, వైము చెట్టాము, మరి నాకు తెలియట్లే. దగ్గరలో ఏమైనా ఉందా ఇలాంటి చెట్టు? దగ్గరలో ఇక్కడ ఇదంతా ఒకటేనా? ఇవన్నీ ఒకటే, వైము తీగలు అంటారా? మరి ఈ కాయలు? ఇది పేంకాయలు. పేంకాయలు. ఈ వైము తీగలు దేనికోసం అన్నా? ఇది కంచె కట్టడానికి. కంచె కట్టడానికా? ఎలాగే నార తీస్తారు దీంట్లో? నార బద్దల్లాగా చేసి కడతాం అనమాట. బద్దల్లా చేసి సన్నగా తాళ్ళలాగా తీసి కడతాం. చూసారు కదా అండి, వీటిని ఏమంటారు? వైము తీగలు అంటారు. వైము తీగలు కంచెలు కట్టుకోవడానికి సేకరించుకున్నారనమాట. మరి అడ్డ తీగలు కూడా కడుతూ ఉంటారు కదా? అడ్డ తీగలు అంటే ఇప్పుడు సరిగ్గా ఉండవు కదా, సరిగ్గా దొరకట్లేదా? అందుకే వైము తీగల మీద పడ్డారా? సరేనండి, సరేండి. మీది ఏ ఊరండి? చీడిపల్లి. చీడిపల్లియా? ఓహో. ఇలా ఎదరికెళ్తే ఏ ఊరు వస్తుందండి? తూములోవా అండి. తూములోవా? సరే సరే, ఇదే కదా దారి? ఇదే స్ట్రైట్గా వెళ్ళిపోవడం. ఓకే అండి, సరే అండి, సరే. ఈ విధంగా అడవుల్లో ఏది దొరికితే దానినే వాళ్ళ యొక్క జీవన విధానంలో భాగంగా చేసుకుని జీవిస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ అన్న అయితే ఏదో పెద్ద మూట నెత్తిన పెట్టుకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇలాగా దారి పొడుగునా కనిపించిన వాళ్ళని పలకరించుకుంటూ నేను చివరికైతే మాత్రం ఆ కొండల మీద ఉన్నటువంటి తూములోవా అనేటువంటి గిరిజన గ్రామానికైతే చేరుకున్నాను. ఈ గిరిజన గ్రామం ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో కొయ్యూరు మండలంలో బూదరాళ్ల పంచాయతీ పరిధిలో ఉంది అండి. చాలా అంటే చాలా లోతట్టు గిరిజన గ్రామం అన్నమాట. చూసాం కదా అండి, ఇటు పక్క గిరిజనులు ఎక్కువగా పేమికాయలు సేకరిస్తూ ఉన్నారన్నమాట. తమ్ముడు, ఇవి మీరే నారబెట్టారు? ఆహా, ఏం పేరు తమ్ముడు మీ పేరు? సన్యాసరావు. పాంగి. ఇవి మళ్ళీ ఏం చేస్తారు తమ్ముడు ఇలాగా పొట్టు రాలడానికి? అవి ఎండబెట్టేసి ఒక కర్రతో దంచేయాలన్న. కర్రతో దంచుతారా? దంచేసి మరి చేతతో తిరిగేస్తే పొల్లంతా పోయి ఇదిగో ఇలాగా వస్తాయి అన్నమాట. ఇలాగా పేమికాయలు అమ్మారా తమ్ముడు ఇప్పటి వరకు మీరు ఏమన్నా? ఎలాగా కేజీ? ఎలాగా కేజీ ఈ సంవత్సరం 100 రూపాయలు తీసుకుంటున్నారన్న. 100 వేసని చెప్పారు. కాదు తమ్ముడు, ఇవి వేటుకు ఉపయోగపడతాయి అంటారు ఈ పేమికాయలు. ఏమని మాకు కూడా సరిగ్గా తెలియదు. మామూలుగా అయితే అమ్మేం కానీ దేనికి ఉపయోగిస్తాయని తెలియలేదు. తెలియలేదా? తెలియలేదు. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ పేమికాయల్ని సేకరించి అమ్ముతున్నారు, కానీ దేనికోసం ఉపయోగిస్తారనేది తెలియదంట. మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. పేమికాయలు. ఇంకేంటి తమ్ముడు, ఎటు వెళ్ళలేదా మీరు? అమ్మ, మీరు వెళ్ళలేదా పేమికాయలకి? తేవట్లేదా మీరు? ఏం చేస్తున్నారు మరి? ఏం చేస్తాను, అలాగే తుప్పాలు నరుకుకోవడం. తుప్పాలు నరుకుతున్నారా? ఏం తుప్పాలు? అదే గర్రుది. అదే గర్వ. మామూలుగా ఏం చేస్తారు వ్యవసాయం అంటున్నాను? సామలు చోళ్ళు వేస్తున్నారా? మీరు జీడి తోటలు గట్ట పెంచరా మా ఇటు? నాటుకోవా ఇటు? బ్రదర్, మీ పేరేంటండి? బుజ్జిబాబా. భలే ఉంది మీ ఊరైతే, చూడడానికి చూడముచ్చటగా బ్యూటిఫుల్ గా అనిపిస్తా ఉంది. మొత్తం ఎన్ని ఇల్లులు ఉంటాయండి ఇక్కడ?
14 ఇళ్ళులా? ఆ మొత్తం జనాభా ఎంత వరకు ఉండొచ్చు? 60 ఉంటుంది. 60 మంది. అంటే ఆడోళ్ళు మగోళ్ళు పిల్లలు పిల్లలతో కలిపి 60 ఉంటుంది. మన ఊర్లో అంగన్వాడీ ఏమైనా ఉందా? అంగన్వాడీ లేదు. మరి పెద్ద బడి ఉందండి? పెద్ద బడి కూడా లేదా? మరి ఎక్కడికి వెళ్తారండి పిల్లలు చదువుకోవడానికి? చీడిపల్లి. నడిచి వెళ్తారా? మరి వర్షాలు అవి వస్తానండి? మరి వర్షాలు వచ్చినా మరి అలా గుడుగులు పట్టుకొని నడిచి వెళ్ళడమే. అయ్యా నమస్తే అయ్యా. ఏం చేస్తున్నారు అయ్యా? పొలం అని తవ్వుతున్నారు? అంటే మన పొలంలో తవ్వుతున్నట్టు ఇది ఎలక తవ్వుతున్నాము. ఎలక? ఎందుకు ఎలక? ఎలక మనం తిండికా? మరి దొరుకుతుందా? దొరుకుతుంది. ఆ చివరి నుండి తవ్వుకొచ్చారా ఇప్పుడు? అది 3 రోజులు తవ్వేమండి. ఓడి అమ్మ, దొరికిందా మరి? అప్పుడు దొరకలేదు. ఇప్పుడు సాయంకాలం దేవిది. మళ్ళీ దేవింది అని మరి మళ్ళీ తవ్వుతున్నారా? దేవుని గురించి. భోజనాలు అయిపోయినాయమ్మా? భోజనాలు చేస్తారా? ఎటు వెళ్ళలేదా మరి చేను పనికి గట్ట? చేను నుండి వచ్చారా? మొత్తానికి రోజు ఎలకను పట్టుకోవడానికి అయితే తవ్వుతున్నారు. దొరుకుతుందా దొరకదా అనేది చూడాలి. ఇంత పోరెండలో కష్టపడుతున్నారు చిన్న ఎలకను తవ్వడానికి. కొండను తవ్వి ఎలకను పట్టడం అంటారు కదా, అలా అనిపిస్తా ఉందన్నమాట. ఎలకల్ని తింటారా అని యావగించుకోకండి. అడవుల్లో నివసించేటువంటి అమాయకమైన గిరిజన ప్రజలు అండి, వాళ్ళకి తినడానికి సరిగ్గా తిండే దొరకదు. కాబట్టి ఇలాంటివన్నింటినీ కూడా వాళ్ళ యొక్క ఆహారపు విధానాల్లో భాగంగా చేసుకున్నారు. పాజిటివ్గా ఆలోచిస్తారనేసి ఆశిస్తున్నాను. అమ్మ ఏం పేరమ్మా మీ పేరు? అమ్మా పాంగి బంధు. ఇప్పుడు ఈ చెట్ల దగ్గరికి ఎందుకు వచ్చాం మనం? ఎందుకమ్మా? పుల్ల చీమల గుడ్లు తీయటానికా? బాగుంటాయి. నేను కూడా తిన్నాను. ఈ అమ్మాయి ఎవరు? ఏం పేరు చెల్లి మీ పేరు? కొర్ర సీతమ్మ. ఓహో, నేను ఎక్కడికి వెళ్ళినా నాకు సీతమ్మలు తగులుతూ ఉంటారన్నమాట. మరి కాదమ్మా, ఈ పుల్ల చీమలు తీయాలంటే పొడుగాటి కర్ర తీసుకొస్తారు కదా, కర్ర. మరి ఆ కర్ర తీసుకురాలేదు ఎలాగా? బుట్ట కూడా లేదు. బుట్ట లేకుండా ఎలాగా? ఏటమ్మా? బుట్టలు ఉంటది. ఓహో, ఆ చీమ పట్టునే మీరు బుట్ట అంటున్నారా? ఇప్పుడు ఈ చేట ఒక్కటి సరిపోద్దా తీయడానికి? సరిపోద్దా? చేట దగ్గర తీస్తారా చెల్లి? అబ్బో, ఎలా తీస్తారో చూస్తేనే నాకు కొంచెం క్లారిటీ వస్తుంది. అంటే అవి పైకి ఉన్నాయి కదా, మరి ఎలా దులిపేస్తారా అయినా? సరే దులపండి, ఎలా దులుపుతారో చూస్తాను. అబ్బో, ఉన్నాయి కదా పెద్ద పెద్ద గుడ్లే ఉన్నాయి, చీమ గుడ్లే. అయ్యో, ఇదిగో నరికేసాడు, కింద పడిపోయిందమ్మా పట్టు. ఇదిగో ఉన్నాయి దీంట్లో ఉన్నాయి గుడ్లు. అయ్యో కనిపిస్తున్నాయి, ఉన్నాయి. పోతాయేమో. ఒక్కొక్కళ్ళు చీమగుడ్లు దులిపే విధానం ఒక్కో విధంగా ఉందన్నమాట. మాకెళ్ళి అయితే మాత్రం పోయింది కింద పోయినాయమ్మా. మాకెళ్ళి అయితే మాత్రం పొడిగాటి డొంకెనికి బుట్ట కట్టి దులుపుతారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని గుడ్లు అయితే వచ్చినాయి అనమాట, ఒకే ఒక్క పట్టులో నుంచి. అంటే చిన్న పట్టు ఇంకోటి. ఈ చీమలు అయితే మాత్రం మరలా వెళ్ళిపోయి మరలా కొత్తగా పట్లు పెట్టుకుంటాయి అన్నమాట. చీమలను అయితే మాత్రం ఏ రకంగా చంపట్లేదు, వాటిని వదిలేస్తున్నారు. అమ్మా, ఈ చీమల్ని చంపుతారా మీరు ఇప్పుడు? చంపుతారా చీమల్ని, పుల్ల చీమల్ని? పోతాయి అవే, చంపరు కదా వాటిని. అమ్మ వెళ్ళామని వెళ్ళి పట్టుకో. మామిడికాయ కూడా పడిపోయిందా? ఉన్నాయా?
అది ఎండకుంటాయా పోతాయి శుభ్రం. ఎటు చూసినా ఎత్తైన కొండలేనండి. ఈ కొండ కోనలే మా గిరిజన బిడ్డలకి పెద్ద విశ్వవిద్యాలయం అన్నమాట. ప్రతి విషయాన్ని అక్కడే నేర్చుకుంటారు. అక్కడే బ్రతుకు తెరువుని ఎతుక్కుంటారన్నమాట. ఇలా కొండ మీద ఏవో పళ్ళున్నాయని చెప్పేసి నన్ను కొండ మీదకి తీసుకువెళ్లారు. ఇలా పచ్చటి అడవిలో తిరుగుతూ ఉంటే చాలా బావుంటుంది కదా! మన వాళ్ళు ఎక్కడికో తీసుకెళ్తున్నారు, కొండలో ఏవో పళ్ళు ఉన్నాయని. వెళ్దాం మరి. ఏం పేరు చిన్నోడు నీ పేరు? గణేషా? మొత్తానికి కొండ మీదకైతే తీసుకొని వచ్చావు. చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి చెట్లు అయితే మాత్రం. ఇప్పుడు మీరు ఏరే పళ్ళు ఏంటి? ఇవే కదా. ఏం పళ్ళు ఇవి? మీరేమంటారు ఈ పళ్ళని? మీరేమంటారు ఈ పళ్ళని? మా భాషతోటి దూరి అంటాం. దూరి? దూరి అంటాం. దూరి పళ్ళు. మా భాషతో ఏమంటాం అంటే తుమ్మిక పళ్ళు అంటాం వీటిని. ఇదిగో ఇదే తుమ్మిక చెట్టు. వామో, ఇది ఎలా ఉంది? అనకొండ సినిమాలో పాములా ఉంది. ఇదిగో ఇదే తుమ్మిక చెట్టు. పైకంటా ఉంది. వాటి ఆకులు చూపిద్దాం అంటే ఆస్కారం లేకుండా ఉందండి. తుమ్మిక చెట్టు అన్నమాట. తుమ్మిక చెట్టు కింద చాలా పళ్ళు అయితే రాలిపోయి ఉన్నాయి. ఇదిగో అమ్మ అయితే చాలా పళ్ళు ఏరారు. ఇదిగో ఇవన్నీ తుమ్మిక పళ్ళు అండి. కింద రాలిపోయి ఏరుకుంటున్నారు. ఏం పళ్ళు అన్నారమ్మ? బురిసి పళ్ళ? దూరి పళ్ళు అంటారు కదా. కాదు మరి, ఇలాంటి పళ్ళు ఏరుకొని మీరు సంతల్లో గట్ట అమ్ముకుంటారు? ఎప్పుడైనా అమ్మారా? అమ్మలేదు కదా. కానీ నేను ఒక సంతలో చూశాను, వాళ్ళు అమ్ముతున్నారు అనమాట. అడవిలో నుంచి తీసుకొని వచ్చాయి ఇలాంటి పళ్ళు. 20 రూపాయలకి ఒక 20 పళ్ళు ఎన్నో ఇస్తున్నారు. ఇదైతే బాగా ముగ్గిన పండు అన్నమాట. ఇవైతే మాత్రం పచ్చికాయలు. బాగా ఒక చిన్నవి. నేను చిన్నప్పుడు ఎప్పుడూ తిన్నాను రా. ఈ మధ్యకాలంలో అస్సలు తినలేదు. చూడ్డానికి సపోటా పళ్ళలాగా కనిపిస్తూ ఉన్నాయి కదా. ఇవే. ఈ కాయలు జల్లేనా మరి? జల్లేస్తున్నాను. ఇవే అన్ని పళ్ళే. చెట్టు అయితే మాత్రం చాలా విశాలంగా ఉందండి. ఎత్తైన కొండ మీద చక్కటి మర్రి వృక్షం. దీనికి మొదలు ఇది అని చెప్పడానికి ఆస్కారం లేకుండా వ్యాపించి ఉందన్నమాట. ఈ పక్కనే తుమ్మిక్కాయలు దొరికితే అమ్మ వాళ్ళు అయితే తుమ్మిక్కాయలు ఏరుకొని వచ్చారు. గొడ్లు తింటాయా? సపోటకాయల్లాగా ఉంటాయి, కానీ అంత తీపేం ఉండవు కదా. అంత తీయగేం ఉండవు కదా. ఎన్ని గుడ్లు దొరికినాయి అమ్మా? ఓహో, మరి కూరకు చాలా కదా, ఏం చేస్తావు? పొట్టలో కట్టి ఇస్తాను. పొట్లం కట్టుకొని తినేస్తారా? పోయి ఇలా చీమలు అన్ని కదా ఎండకి. పట్టుకోండి. డెలిషియస్ ఐస్ క్రీమ్, శ్రీ విజయ్ దుర్గా ఐస్ పార్లర్ వారి ఐస్ క్రీమ్ డెలిషియస్ ఐస్. ఎక్కడి నుండి వచ్చారు తమ్ముడు మీరు? కేడిపేట నుండి. వస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఇక్కడికి. ఇక మరి పిల్లలందరూ అలా చూస్తున్నారు. ఈ పిల్లలందరికీ ఒక్కొక్క ఐస్ క్రీమ్ ఇచ్చేయండి, నేను ఇస్తాను డబ్బులు లెక్క పెట్టుకొని.
ఇవ్వు గణేష్ తీసుకో. వీడంత చక్కగా తింటున్నాడు. తిను తిను, ఎండకి కరిగిపోతుంది రా ఐస్ క్రీమ్. అల్లా పిల్ల తీసుకుందా? ఇవ్వు వీళ్ళకి కూడా లెక్కెట్టుకోండా. లెక్కెట్టు గణేష్ అన్న. తీసుకో. వీళ్ళకి వీళ్ళకి కూడా ఇవ్వండి. ఇవ్వండి ఐస్ క్రీమ్. తినండి. తీసుకున్నారా అందరూ పిల్లలు? తీసుకున్నారా? ఇంకెవరున్నారు? ఇంకొక ఇద్దరు ఉన్నారా? ఏం పేరు చెల్లి మీ పేరు? కుమారియా. భలే ఉంది చెల్లి మీ ఊరైతే. తోమలో ఆ ఊరు మాత్రం, కానీ లోపలికి ఉంది కదా. పైకి ఎత్తులో కూడా ఉంది కదా, కొండల మీద ఉంది. ఎటు చూసినా దట్టమైన అడవులు, కొండలు అవే. మీ ఊరికి కరెంటు లాగి ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా? ఇప్పుడే ఈ సంవత్సరమే అంటే సోలార్ కరెంటా? ఈ కరెంట్ లాగా సంవత్సరం అవుతుందా? లేకపోతే చీకట్లే కదమ్మా. ఎక్కడికి పట్టుకుపోతున్నారు తమ్ముడు? అది చింత చెట్టు కింద కోసుకుంటారా? పదండి నేను వస్తాను అయితే. ఇంతమంది కూర్చున్నారు చెట్టు కింద, ఏంటి తమ్ముడు? చుట్టాలా వీళ్ళంతా? మన ఊరోళ్ళనా? చుట్టాలు వస్తే జనరల్ గా స్వీట్స్, హాట్స్ మీరు బయట కొని ఏర్పాటు చేస్తారేమో, కానీ మా తూములో గ్రామస్తులు అయితే చూడండి చక్కగా సహజంగా పండినటువంటి ఈ స్వీట్ అయితే మాత్రం వాళ్ళందరికి సర్వ్ చేయడానికి రెడీ చేస్తున్నారు అన్నమాట. జాగ్రత్త అన్న వీడియో. తుమ్ముల వాళ్ళు ఇచ్చిన పనసకాయ ఇలాంటి మురిగిపోయినది, మంచిది ఇవ్వలే. వెళ్తామనే ఇల్లులు అలుక్కోవాలి అంటే ఇలాగా పుట్ట అండి. ఇది పుట్టమట్టి, చీమలు పెట్టిన పుట్టలు అన్నమాట. ఆ పుట్టమట్టి తీసుకొని వచ్చి ఇలాగా మెత్తగా పిసికేసి వాటితో ఇల్లు మెత్తుకుంటారన్నమాట. ఇల్లులు గట్ట అలుక్కుంటారు. అంటే పుట్టమట్టి దగ్గర ఎలాంటి రాళ్ళు గట్ట ఉండవు కదా అండి. సో అందుకోసమని ఇలాంటి పుట్టమట్టి తీసుకొని వచ్చి అలుక్కుంటారన్నమాట ఇల్లులు అవేనా. ఊటనా? అయ్యయ్యో,
నేను ఇంకా కాలువ అనుకున్నాను, కాలువ కూడా కాదు కదా ఇది. మొత్తం ఇంట్లో ఉండే గిన్నెలన్నింటిని ఇక్కడికే పట్టుకొచ్చేస్తున్నారా చెల్లి? అంటే ఇక్కడే తోముకుంటారమ్మా? ఇక్కడే తోముకుంటామని నీళ్ళు తీసుకో. లొకేషన్ చూడడానికి అయితే చాలా అందంగా ఉంది. నేను లొకేషన్ చూడడానికి కాదు ఫ్రెండ్స్ నేను మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. ఈ గ్రామస్తులు మొత్తం కూడా నీళ్ల కోసం ఎంత దూరం నడుస్తారు, వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడతారు, అసలు వాళ్ళకు ఉండేటువంటి నీటి వనరు ఏంటి, ఇలాంటివి చూపించడానికి నేను మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను అనమాట. చూడండి ఇక్కడ నీరు అసలు ఊట అన్నమాట. కొండ వాలులో చిన్న ఊట జల, ఒక రాయి కింద ఊట జల పడింది. ఆ ఊట జల ఈ నీళ్ళే తాగుతారు. సాధారణంగా ఇలాంటి ఊట జలలు కాలువకు దగ్గరలో చూస్తూ ఉంటాము, కానీ ఇక్కడ మాత్రం ఎలాంటి నీటి ఛాయలు లేనటువంటి ఒక కొండ యొక్క మధ్య భాగంలో రాయి కింద నుంచి ఒక సన్నని ఊట దార అయితే ఉట్టింది అన్నమాట. వీళ్ళ అదృష్టం కొద్దీ వీళ్ళ గొంతులు తడుపుతూ ఉంది ఆ ఊట దార అయితే మాత్రం. అయితే ఈ ఊట దారేమో కొండ యొక్క పాదపు భాగంలో ఉంటే వీళ్ళ గ్రామం శిఖరం భాగంలో ఉంది. కింద నుంచి నీరు పైకి వెళ్ళాలంటే ఎన్ని ఆపసోపాలు పడాలో ఒక్కసారి ఊహించుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ తూములోవ గ్రామస్తులు అయితే మాత్రం నీరు తెచ్చుకునేటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అది చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. కానీ ఆ బ్యూటీని చూపించడానికి రాలేదంటే నేను ఇక్కడికైతే, వీళ్ళు వాళ్ళ గ్రామం నుంచి ఆ కొండ అంచులో ఎంత దూరం నడిచి ప్రయాణించి ఎంత దూరం ప్రయాణించి నీళ్లు పట్టుకెళ్తున్నారు అనే విషయాన్ని చూడడానికి వచ్చాను. నేను ఈ గ్రామంలోకి వచ్చిన వెంటనే వీడియోలు తీసుకోవడానికి వచ్చాను అని చెప్పగానే ఈ గ్రామస్తులందరూ కూడా మాకు నీళ్లు కావాలి అండి, మీరు నీళ్లు తెచ్చుకునేటువంటి ప్రదేశం చాలా దూరంలో ఉంది అని చెప్పారు. ఏం పేరు అమ్మ మీ పేరు? బుద్రమ్మ. మా ఊరి పేరమ్మా? ఊరి పేరు తూములోవ. ఇక్కడికి నీళ్లు తెచ్చుకోవడానికి మీరు ప్రతిరోజు ఎన్ని దారులు తిరుగుతారు? 5-6 తిరుగుతున్నాము బాబా. ఇంత వయసులో కూడా మీరు 5-6 దారులు నీళ్లు పట్టుకొని వెళ్తారు ఇంటికి కావాల్సిన నీళ్లు. ఆ ఇంట్లో చాలా అవసరాలు ఉంటాయి కాబట్టి. తాగడానికి కూడా ఇదే నీళ్ళమ్మా? తాగడానికి ఇదే నీళ్ళు, పంటలు ఉతుకోవడానికి ఇదే నీళ్ళు. ఇదే నీళ్ళు, అన్నిటికీ ఇదే నీళ్ళు. ఇదే నీళ్ళు. ఇల్లు కట్టుకోవాలన్నా కూడా ఇక్కడికి వచ్చి నీళ్ళు, ఈ ఇల్లు కట్టుకోవడానికి కూడా ఇదే. చుక్కా తోడు, లేవు పెద్ద గడ్డలు కూడా లేవు ఇక్కడ. లేవు. కాదమ్మా, మరి ఊర్లో ఏదైనా చిన్న పెళ్లి లాంటిది జరిగిందనుకో, మరి ఏంటి పరిస్థితి? ఇదే మొయ్యాలన్నయ్య అంతమందికి ఏంటంటే 2 సార్లు 3 సార్లు కాదు, రమ్ములకి 10 డ్రమ్ములు, 20 డ్రమ్ములు, 40 డ్రమ్ములు, 2-3 వారంకి మోసి అక్కడ పెళ్లి జరుగుతుంది. అక్కడ ముందే ఆ డ్రమ్ములు నిండబెట్టుకొని ఉంచుకుంటారు. ఊరోళ్ళు అందరు కలిసి తెస్తారా నీళ్లు? ఆ ఇంటి వాళ్ళేనా? అందరు మొత్తం కలిసి నీళ్లు మోస్తారు. ఇప్పుడు వర్షాకాలం ఉంటది కదండి, ఫుల్ గా వర్షాలు పడుతూ ఉంటాయి. మరి అప్పుడు మీకు ఇక్కడ నీళ్లు ఎలాగా దొరుకుతాయా? బురద నీళ్ళు అయిపోతాయేమో. అంటే అలాగే బురద అయిపోయినా మరి తప్పదన్న. మరి ఇక్కడ నుంచి రాయి నుంచి ఇలా మొత్తం బూరద మొత్తం వస్తుందన్న, వచ్చి ఇక్కడ మొత్తం దిగబడిపోద్ది. మట్టి కప్పేస్తుందా? మట్టి కప్పేస్తుంది, తప్పదు. మరి అలా తీసుకోవడం ఇది ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా గిన్నెలతోటి తీసుకుంటున్నారు. అంత ఇబ్బందిలో ఉన్నాము. ఈ ఊరు ఒకటే అలాగుందన్న. అన్ని ఊర్లకి బోర్లు వేసేసారు కానీ మా ఊరికి ఒకటే ఉంది. బోర్ లేదు మీ ఊరికి? మా ఊరికి బోర్ లేదు, కొలాయి లేదు. అదే కొలాయి, అదే బోర్ పెట్టినా కొలాయి పెట్టినా బాగుంటది. కొలాయి లేదు, బోర్ లేదు. మా ఊరి పరిస్థితి. ఎండాకాలం కూడా ఉంటాయా తమ్ముడు ఇవి నీళ్లు? ఆరిపోతాయా? ఇది ఎండాకాలమే కదన్నా, మొత్తం ఆరిపోయి. వర్షాకాలం అయితే కొద్దిగానా వస్తుంది. గిన్నె ముంచుకోవడానికి గిన్నె ముంచుకోవడం ఉంటుంది అన్న వర్షాకాలం. చూస్తున్నారు కదా అండి, ఇది కాస్త లోతుగా ఉండే గిన్నె అయితే మాత్రం మునగదన్నమాట. ఇది ఇలా ముంచుకోవాల్సి వస్తా ఉంది. అంటే చిన్నగా ఉండే గిన్నెని మాత్రమే వాడుతున్నారు ముంచుకోవడానికి. అంటే ఎండాకాలం వల్ల ఇక్కడ నీటి ఊట కూడా చాలా వరకు తగ్గిపోయింది అన్నమాట. ఒకేసారి 2-3 నీళ్లు ముంచుకోవటానికి కూడా అవకాశం లేదన్నమాట. ఎందుకంటే ఆ వేసవి వల్ల అక్కడ నీటి ఊట అంటే ఆ నీరు కూడా తగ్గిపోయింది. సో 1 by 1 కొంచెంగా ముంచుకోవాల్సి వస్తూ ఉంది.
ఓకే, చూసారు కదా అండి తూములోవ గ్రామస్తుల యొక్క నీటి కష్టాలు, కన్నీటి కష్టాలు. మరి మన తోబుట్టుల్లాంటి ఈ అడవి బిడ్డల యొక్క వ్యధ తీరాలి అంటే మీరందరూ కూడా కాస్త ఈ వీడియోని వైరల్ చేయండి. ఎందుకంటే ఇదివరకే చాలా గ్రామాల్లో కొన్ని స్వచ్ఛంద సంస్థల వాళ్ళు, అలాగే కొంతమంది దాతలు బోర్లు వేయించి వాళ్ళ యొక్క దాతృత్వాన్ని సాటుకున్నారు అండి. అలాంటి వాళ్ళ కంట్లో ఈ వీడియో పడితే ఖచ్చితంగా వారికి సహాయం చేస్తారు అనే నమ్మకం అయితే నాకు చక్కగా ఉంది. ఈ గ్రామానికి మొదట్లో మీరు చూసిన రోడ్డు ఫెసిలిటీ, అలాగే కరెంటు ఫెసిలిటీ, ఒక చిన్న సెల్ టవర్ కూడా ఉంది అండి. కానీ చాలా అంటే చాలా అవసరమైన నీరు మాత్రం లేదు. సో, ఈ నీటి కోసమే వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నమాట. ఇది ఫైనల్‌గా ఈ ఊరి యొక్క వీడియో అయితే. మరి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.